ఈ రోజు ఎలాగైనా మన బిజినెస్ 10 లక్షలు వెనకేయాలి. అమ్మా ఏమంటారమ్మా ఈ రోజు? ఇవాళ ఆలు ఫ్రై, టమాటా కర్రీ, పప్పు, సాంబార్, రసం, రైతా, చట్నీ. మన దగ్గర ఈ పదాలన్నీ రెడీగా ఉంటాయమ్మా. నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. మొత్తానికి మా దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి. రండమ్మా, రండి బాబు. ఆడమ్మా అందరికి వస్తే ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ మా బిజినెస్ ట్రిక్ స్టార్ట్ అవుతుంది. అందరూ బాగున్నారా నాన్న? లివర్ లాంటి 2 లివర్లు వేయరా? దానికయ్యా లేవు. అమ్మా ఇది 2 లివర్లు పంచప్రసాద్కి పార్సిల్ చేయండి అమ్మా. నా బోటీలో వెంట్రుకలు వచ్చినాయి. నీ బోటీలో కూడా వచ్చినాయి, మరి రాలా చూసుకో. హలో, దొండకాయ పచ్చడి అన్నారు, దొండకాయ నాకు పర్లేదు. వీడికి పడినట్టుంది చూడండి. సరే, నాకు మటన్ కర్రీ వెయ్యు అండ్ మటన్ ఫ్రై కూడా వెయ్యి. వెయ్యాలనా? ఆవిడకి ఏమన్నా డీ డాన్సర్ల కంటే పెద్ద డాన్సర్ ఆవిడకి ఏమన్నా. లివర్ లాంటి మీలా ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా వచ్చి వడ్డించాలి. అమ్మా చెప్పమ్మా, ఎవరెవరికి ఎంత అయింది చెప్పమ్మా. నాకు ఎంత అయింది? మీరేం తీసుకున్నారు? గుత్తి వంకాయ తీసుకున్నా. మీది 500 అయింది. 500? నేను తీసుకునేది 200. మరి నాదెంత అయింది? మీరేం తీసుకున్నారు? మటన్ కర్రీ, మటన్ ఫ్రై. మటన్ కర్రీ, మటన్ లివర్ అయితే మీది 5000 అయింది. ఏమా నాది ఎంత అయింది? మీరు ఏమేం తిన్నారమ్మా? అన్ని తిన్నానమ్మా. మీది 2,50,000 అయింది. అమ్మ నా 2 లివర్లు, 2 బోటి, 2 కార్జము, 2 తలకాయలు ఎంత అయిందమ్మా? మీది 3 lakhs అయింది. 3 లక్షా? కాదమ్మా, మొన్న వచ్చినప్పుడు ఒక రేట్ ఉంది, ఇప్పుడు వచ్చాక రేట్లు పెంచేశారేంటి మీరు? కాలాన్ని బట్టి నువ్వు ఇవాళ ఈ డ్రెస్ వేసుకున్నావు. ఈ డ్రెస్ 2 years ముందు ఎంత అయింది? 2 years బ్యాక్ అయితే ఒక 2000 అయింది, ఇప్పుడు అయితే ఒక 5000 అయింది. మరి అంతే కదా. ఇదే కరెక్ట్ టైం, ఏదో ఒకటి రాద్దాం. నాకు రష్మి గారికి డింగ్ 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 డింగ్. అమ్మా అమ్మా, అయ్యో పేపర్ చూడండి. అమ్మా చూడు. ఏమా 1వ తరగతి నా చదువుకుంది, మరి ఇంకెందుకు ఇది? భోజనాలు అయిపోయాయి కదా, వెళ్ళి కూర్చోండి. మీరొక్కరే అమ్మటానికి మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మీకు ఇంకొక పచ్చళ్ళ లాంటిని పరిచయం చేయబోతున్నా. రామ్ కుమారి గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. వెల్కమ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కుమారి గారు ఫేమస్ అయినంతగా ఎవరు ఫేమస్ అవ్వలేదు. ఇక్కడ కాదు, అమెరికా నుంచి అనకాపల్లి వరకు అందరూ ఆ రీల్స్ లో కుమారి గారిని ఇమిటేట్ చేస్తూ చేస్తారు అన్నమాట. అమ్మా మాకు నిజంగా చెప్పండి, దీని ద్వారా మొత్తం ఆడియన్స్ అందరికి తెలియాలి. మిమ్మల్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికి తెలియాలి కదా. మీరు ఆ రోజు ఏదో 2 లివర్లు ఇంత కాస్ట్ అని చెప్పారు కదా, అంత కాస్టా అని అనుకుంటున్నారు. జరిగింది స్టోరీ ఏంటి? ఏం జరిగింది? వాళ్ళు 6 members వచ్చారు. 4 members 1 కర్రీ వేసుకున్నారు. అలా 900 అయింది. తర్వాత లివర్ ఎంత అని అడిగారు. 1000 అంటే 100 rupees ఓన్లీ కర్రీ. అలా లివర్ కూడా ఎంచుకున్నారు వాళ్ళు. బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పి పార్సల్ కట్టేది కూడా దాంట్లో వేసేయమన్నారు వాళ్ళ ప్లేట్లలో. అయితే వాళ్ళకి చెప్పాను అనమాట, ముందర సార్కే చెప్పాను. ఆయన వేస్తా అన్న ఆయనకేమో సార్ మీది మొత్తం 1000 అయింది. ఓహో, సార్ 900 + 100. కానీ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆ వీడియో ఎవరు షూట్ చేస్తున్నారు కరెక్ట్ గా ఆ టైంలో? ఎవరు తీసేది అనేది మాకు తెలియదు. జనరల్ గా ఆవిడ షాప్ దగ్గరికి చాలా మంది వెళ్తారు, అందరూ వ్లాగులు కూడా చేసుకుంటారు. ఆల్మోస్ట్ మొన్న సందీప్ కిషన్ గారు కూడా కొట్టు దగ్గరికి వెళ్ళి సినిమా ప్రమోషన్ కూడా చేశారు. సో మొత్తానికి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ గానీ ప్రమోషన్స్ వల్ల మీకు మాత్రం పాజిటివ్ అయ్యింది కదా, నెగటివ్ ఏం కాలేదు కదా? ఫస్ట్ 2 days 3 days నెగటివ్ గా అనిపించింది. తర్వాత వచ్చి ఇలాగ ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళకి కారణం తెలియదు కదా. తర్వాత ఇలా చెప్పినాక కామెంట్ చేసిన వాళ్ళే సారీ అని చెప్పారు. మరి కుమారి గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కాల్ రాగానే మీకు ఎలా అనిపించింది? కానీ నాదొక్కదే కష్టం అనుకున్నాను. ఇక్కడికి వచ్చినాక చూస్తే మీకు కూడా జనాన్ని నవ్విస్తానికి ఇంతలా మీరు కూడా కష్టపడుతున్నారంటే నాకు నిజంగా చాలా ఇది అనిపించింది. ఈ మాట చెప్పారు కదా, నిజంగా దట్ వాస్ వెరీ స్వీట్ అండి.
బట్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు యూ కుమారి గారు. ఇలాంటి ట్రోల్స్ ని కూడా మీరు పాజిటివ్ గా తీసుకొని దాన్ని పాజిటివ్ గా భావించి అంత బాగా జరిగింది కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ Thank అండ్ you. మే యువర్ బిజినెస్ ఫ్లరిష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. శ్రీదేవి డ్రామా కంపెనీ 4th year anniversary celebration. 4 ఏళ్ల నుంచి చేస్తోంది. కొంచెమైనా బోరు ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అలానే నేను ఎన్నిసార్లు వచ్చాను, నేను ఎందుకు యాంకర్ కాకూడదు? ఎంతో మంది శ్రీదేవికి వస్తుంటారు పోతుంటారు. రష్మి లోకల్. ఆది గారు తను ఒకటి చెప్పండి, నేను ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాలు ఏమైనా తప్పు చేశాను యాంకరింగ్ లో? యాంకరింగ్ చేయటం తప్పు తప్ప యాంకరింగ్ బ్లైండ్ ఫోల్డ్ కబడ్డీ. కబడ్డీ అవుట్ అవుట్. రాఘవ గారు ముక్కు మెట్లు గుద్దుకుందరా. పిల్లాన్ని చంపేస్తారా? ఆయనకి మామూలుగానే కనపడదు, కళ్ళగత్తినవుడు కట్టినోడు. నీ పేరేంటి? సావిత్రి. పెద్ద స్టార్ అవుతావు. ఒక సూర్యుడు ఒక చంద్రుడు లాగా ఒకే ఒక్క మహానటి, అది మన సావిత్రి గారు మాత్రమే. ఆల్ఫాబెట్ ఛాలెంజ్ లో మాట్లాడుకోవాలి. ఏరా ఆది, బలిసిందారా చీరేస్తా. షేప్ అవుట్ అయిపోతావు. ఈగో ఎందుకురా నీకు? ఫన్నీగా అన్నలేరా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒప్పుకోవచ్చుగా. పారిపోదామా? క్యూలో ఉన్నారు. రానంటావు అయితే. లవ్లీ మై హీరో రెడీగా ఉన్నాడు కదా ఇక్కడే. మొహం సరిగ్గా చూడు, ఆ మాట అనవు నువ్వు. అంత మాట అన్నాడు, ఏదో ఒకటి చెప్పరా. నాన్సెన్స్. నువ్వు ఎవడ్రా? పుష్ప ఫ్రెండ్. నువ్వు? పుష్ప మేనేజర్. నువ్వు? పుష్ప డ్రైవర్. నేనే పుష్ప. ఎవడైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకోరు, పుష్ప మనిషి అనే చెప్పుకుంటారు. ఏమే ఫీలింగ్స్ వస్తున్నాయా? యాందిరయ్యా యాం చేస్తున్నా? ఎందుకో పోయినవే ఎన్నెలా కన్నర కనల్ల మమ్ముల కోపాలకి పుల్లాడవి కలల వెడుతదే ప్రేమగల దీపమైతే ఇల్లు వెలుగ వెడుతదే దాయి దాయి రావే ఎన్నెలా. బ్రదర్ మీ వాయిస్ అయితే వేరే లెవెల్ బ్రదర్, అసలు చాలా బాగా నచ్చింది నాకు. గుట్ట కింద గుంపు చెట్ల నిండా చెయ్యి పట్టినా చెయ్యి పట్టినా చెయ్యి పట్టి గుంజాకయ్యో ముద్దులయ్యా మత్తితో నిన్నకు రందయ్యో ముద్దులయ్యా. అరే గుట్ట కింద గుంపు చెట్ల నిండా వరసకు నాకు వరసకు నాకు వరసకు మరదాలివే నా ముద్దుగుమ్మ మందితోని మనకెందుకే నా ముద్దుగుమ్మ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.